ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాము అని చెప్పి నిన్న ఈ మధ్యకాలంలో మంత్రులు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరాతర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజు ఈ కంపెనీలో ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. వెంటనే వాళ్లకు ఈ 1,45,00,000కు అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న 1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో 1 కోటి రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది, వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 14 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇదొకటే కాదు, మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల
కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా.